దీపస్తంభము దేవుని జీవము గల దేవుని సంఘానికి సాదృశ్యం అని చెప్తూ దాని ఉపకరణాలు వివరిస్తూ సంఘం యొక్క విలువ ఎంతో, అలాగే ఆ విలువ ఎలా వచ్చిందో, ఆ విలువ ఆ సంఘానికి కాదు మనకు కూడా ఉందని, తద్వారా మరి సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఆశీర్వాదం అని మనం విన్నాం. అలాగే కొన్ని జ్ఞాపకాలు కూడా దేవుని మందిరంలో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఏంటో మనం చూసాం. హిజ్కియా తన జీవితంలో యవన కాలంలో దేవుని కోసం చేసినప్పుడు దేవుడు గుర్తుపెట్టుకుని శ్రమ కాలంలో, కష్టకాలంలో, తన ప్రాణం పోయే సమయంలో ప్రార్థించగానే దేవుడు తన ఆయుష్ 15 సంవత్సరాలు పెంచినట్టుగాను, అదే ప్రార్థన, అటువంటి ప్రార్థన చేసినటువంటి సంసోను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూడడం జరిగింది. అలాగే కత్తిరించబడటం, సంఘం అంటే కత్తిరించబడటం. ప్రతి ఒక్కరూ మనలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ కత్తిరించబడాలి. అలాగైతేనే మనం దేవునిలో, ఆయన రాజ్యంలో ప్రవేశించగలమని చాలా విషయాలు మనం ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం.